శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి తృతీయ స్థానంలో కేతువు, అలాగే అష్టములోని రవి, శని రెండు గ్రహాలు, దాంతోపాటు బుధుడు కూడా ఉన్నాడు. ఇక భాగ్యస్థానంలో శుక్రుడు, రాహువు ఉన్నాడు. అంటే కొంత అదృష్టం ఉంది, కానీ అష్టమ స్థానం మాత్రం బాగోలేదు. అలాగే మనం చూస్తే లాభస్థానంలో గురుడు, వ్యయంలో కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ కుజుడు అన్నవాడు వ్యయంలో ఉండడం, తెలియని అన్వాంటెడ్ ఖర్చు, భయాందోళనతో కూడి ఒక అన్వాంటెడ్ ఖర్చు పెట్టించేస్తాడు, కన్ఫర్మ్గా చేస్తాడు వాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏదో కంగారు పడిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పట్టుకుని హార్ట్ ప్రాబ్లం అనుకుని హాస్పిటల్కి వెళ్తే వాడు కావాల్సిన స్కాన్లని చేసి ₹1,00,000 ఖర్చు పెట్టించేస్తాడు. ఎందుకంటే హాస్పిటల్ అన్నానంటే అష్టంలో ఉన్న రవి శనులు కొట్టుకుంటారు. వాళ్ళు కొట్టుకుంటూ మీ అనారోగ్యం మీద అటాక్ చేస్తారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఆ లాస్ట్ స్పెల్ ఆఫ్ అష్టమి శని నడుస్తోంది. కరెక్ట్ ఆ టైం రవి వచ్చి అక్కడ కూర్చున్నాడు. అంచేత అష్టమి శని ఆరంభంలో ఏదైతే ఇబ్బంది పడ్డారో దానికి 2 రెట్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రవితో కలిశాడు కాబట్టి, రవితో కలవకపోతే అది వేరే. రవితో కలిశాడు కాబట్టి వాడు పలకరిస్తాడు రవి శనీశ్వరుని. అసలు వాళ్ళ ఎదురు పడదు కాడు. పలకరింపు అంటే యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. దాన్ని గ్రహ యుద్ధం అని కూడా అంటుంటారు ఒక్కొక్కసారి మన వాళ్ళు. అంచేత అష్టము చాలా చాలా జాగ్రత్త. రవి ముందు ఉన్నసేపు చాలా జాగ్రత్త ఉండాలి. ఏవి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి, ప్రయాణాల్లో జాగ్రత్త పడాలి. రకరకాల వ్యాపారస్తులు వ్యాపారంలోని, తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైతే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా సరే ఈ అష్టమ స్థానం అనేది చాలా వీక్గా ఉంది కర్కాటక రాశి వారికి. కొంచెం జాగ్రత్త పడండి. అలాగే భాగ్యం శుక్రుడు చాలా బాగున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ముందు ఇది దాటితే కదా ఆ భాగ్యం వచ్చేది. సో లక్ ఫేవరింగ్ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం దాన్ని సహకరించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్ని చదువుకున్నవన్నీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయారు, కరెక్ట్గా ఎగ్జామ్ వాళ్ళు వెళ్ళే లోపల ఆ రోజులో మీకు అనారోగ్యం ఏదో జరగడము. చిన్నపిల్లలు అయితే ఎగ్జామ్ అన్నీ బాగా ప్రిపేర్ అయ్యారు, కానీ నీకు అనారోగ్యం ఉంటే ఏం రాస్తాం? రాయలేం. సో అలాగే ఏదో ఒక ఆరోగ్య విషయం మీద ఆటంకం పెట్టి అనుకున్న పని జరగనీయకుండా ఆపే ప్రయత్నం చేస్తారు ఈ గ్రహాలు. అది స్పష్టంగా మీకు చెప్పాలనుకున్న విషయం. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు కొత్త ప్రయత్నాలు ఏం చేసుకోవట్లే, ఉన్న ఉద్యోగాలు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. వ్యాపారంలో కూడా ఉన్న వ్యాపారం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని పోతే సరిపోతుంది, కానీ కొత్తగా ఏం డెవలప్మెంట్స్ కనిపించే అవకాశాలు లేవు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వారు కొంచెం ఆగి ఉండండి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం నిదానంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్గా కిందట వారం ఏ విధంగా జరుగుతుందో అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు జరుగుతాయి. పెద్ద లక్ కొంత ఫేవర్ అవుతుంది తప్ప మనకు ఏ పని చేయాలని 15 రోజులు కూడా ఆరోగ్యం సహకరించకుండా కొంచెం చిరాకులు ఉంటాయి. కాబట్టి అన్నీ మనం నిదానంగా చేసుకునే ప్రయత్నంలో ఉంటాం. ఓకే, అలాగే శుభవార్తలు వింటారు, శుభకార్యం వెళ్ళాలనుకుంటారు, కానీ అవకాశం కలగదు. అలాగే మీరు శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు, అదేవిధంగా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కానీ ఏంటంటే అందులో మీరు మధ్యవర్తిత్వం వహించినట్టు ఉంటారు తప్ప మీకు అనుకూలమైన ఆరోగ్య పరిస్థితి కనిపించదు. కొంత పాజిటివ్ కనబడుతుంది, కానీ 90% ఏదో ఇష్యూతో అవన్నీ ఆటంకాలు చూపించే అవకాశం ఉంది. అంచేత మీరు వీలైనంత ఒక పెద్ద మనిషి తరహాలో అన్నీ చేయడం అవుతుంది తప్ప ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గుతుంది. అదే యుక్త వయసులో ఉన్న వాళ్ళైతే వివాహ వ్యవస్థలు చేసే ప్రయత్నాలు చిన్న ఆటంకాలు ఏవో కనబడతా, కోర్టు వ్యవహార కేసులు కూడా కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే 12లో కుజుడు ఉన్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా ఇలాంటివి కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ 15 రోజులు చాలా నిదానంగా ఉంటుంది. కొత్త పనులు ఏం ఆరంభించకండి. ఆరోగ్య విషయంలో రవిశనులు ఇద్దరు గ్రహయుద్ధం చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. దాన్ని కంట్రోల్ చేయడానికి అభిషేకం వారానికి 3 రోజులు చొప్పున 2 వారాలు 15 రోజులు కలిపితే కనీసం 6 సార్లు అయినా శివునికి అభిషేకం ఒకసారి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఒకసారి, శ్రీచక్రాచరణ చేసి అభిషేకం ఒకసారి. వీటి గురించి మీ వ్యవహారం తెలిస్తే అలా చేసుకుంటూ వెళ్ళండి. 6 సార్లు చేయండి. లేదా ఇవన్నీ తెలియదు అంటే కనీసం శివునికి 6 సార్లు అభిషేకం చేయించండి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి. ఏది మీకు ఉలువుగా ఉంటే అది మంచిది. ఇదేంటంటే ఈ రవి శనుల యుద్ధంలోని మన శరీరంలో ఏ భాగాన్ని పాడు చేస్తాయో మనకు తెలియదు. తర్వాత రవి శని వీళ్ళిద్దరూ కూడాను కుంభం నుండి మీనంలోకి వెళ్ళిపోతారు. ఆ మీనంలోకి వెళ్ళి అక్కడ కూడా కలిసి ఉంటారు. సో అంటే ఇక్కడ ఏం పాడు చేసేది మనకు తెలియదు. అలాంటప్పుడు అంటే ఈ అభిషేకాలు చేసుకోవడం వలన అది పాడు చేసింది కరెక్షన్ అయిపోతుంటుంది. ఎప్పటికప్పుడే వెళితేనే రీప్లేస్మెంట్ చేసడం ఉంటుంది. ఓకే, అంచేత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతకన్నా వేరే చేయడానికి ఏం లేదు కాబట్టి ఆ విధంగా చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.